హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఎంతో ఈజీగా, టేస్టీగా బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఎవ్వరన్నా ప్రిపేర్ చేసేయొచ్చు. అండ్ అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట. ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తది. అండ్ డిఫరెంట్‌గా కూడా మనకుంటుంది. సో, ప్రాసెస్ అయితే చూద్దాము. బెండకాయని మనం నీట్‌గా క్లీన్ చేసేసి అంత సైజులో అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ముందుగా మనం పల్లీలనైతే ఫ్రై చేసి తీసుకుందాము. మరీ మాడినట్టుగా కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసి తీసుకుందాము. అదే కడాయిలో పోపు దినుసులన్నీ వేసుకునేసి, పోపులు కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకుందాము. అది కాస్త ఫ్రై అవ్వాలనమాట. మనం దీనిలో వెల్లుల్లిపాయలు యూజ్ చేయట్లేదండి. ఓన్లీ చిల్లీ, ఆనియన్ ఈ రెండే యూజ్ చేస్తున్నాము. అవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే బెండకాయలు వేసిన తర్వాత వాటితో పాటు ఆనియన్, చిల్లీ కూడా మనకి ఫ్రై అయిపోతది. ఆహ్, చెప్పడం మర్చిపోయా, కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత బెండకాయలనైతే వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇంకా మనం ఫ్రై చేస్తూ ఉండాలనమాట. ముందుగా సాల్ట్ అనేది యాడ్ చేయకూడదండి. యాడ్ చేస్తే బెండకాయ అంతా జిగురు జిగురుగా, ముద్దగా అయిపోతది. మనకి పొడి పొడిగా ఫ్రై అవ్వదు. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. లాస్ట్‌లో అంతా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనము సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. మెయిన్ ఇది కాస్త ఫ్రై అవ్వటానికి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉంటాం కాబట్టి, సో, కొంచెం అయితే టైం తీసుకుంటది. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి ఎంత పొడిగానే ఉంది కదా! ఈ విధంగానే ఉంటుందనమాట మనకి బెండకాయ అనేది. మనం వెట్టగా పీసెస్‌ని కట్ చేసి వేసేస్తే అదంతా ముద్ద ముద్దగా అయిపోతది. సో, అందుకని బెండకాయలనొచ్చేసి కాస్త ఆరిన తర్వాత కట్ చేసుకుంటే మనకు పొడిగా ఉంటదనమాట. సో, బెండకాయలైతే మనకి ఫ్రై అయిపోయాయండి. ఆల్రెడీ మనం పల్లీలని ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా! అవి యాడ్ చేసుకొని కొంచెం హాఫ్ స్పూన్ వరకు మన కారానికి తగ్గట్టుగా చిల్లీ పౌడర్‌ని వేసుకొని, ఇప్పుడు సరిపడా సాల్ట్‌నయితే యాడ్ చేసుకొని, అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇంకా బెండకాయ ఫ్రై అనేది తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్, ఎవ్వరన్నా ప్రిపేర్ చేసేయొచ్చు. తప్పకుండా అయితే ట్రై చేయండి. థాంక్ యూ.